హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ అండ్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు పెట్టకైతే చాలా లేట్ అయితే అయింది. మీకైతే చాలా వరకు అయితే సారీ. ఎందుకు లేట్ అయిందంటే మొన్న అయితే మా బండి గేర్ బాక్స్ చెప్తే దానివల్ల ఖర్చు అయిపోయింది. ఆ ఖర్చు కొంచెం కవర్ చేయడానికి అయితే కొన్ని రోజులు టైం పట్టింది ఫ్రెండ్స్. అందువల్ల అయితే యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే నాకైతే కుదరలేదు. ఇవాళ అయితే కుదిరింది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన బండిదే ఫ్రెండ్స్. బండి కొని ఇప్పటికైతే 15 నెలలు అయితే అవుతుంది. దీని వీడియో ఒకసారి పెట్టమన్నారు, అందుకనే దీని వీడియో అయితే మీకైతే బండి మొత్తం చూపిస్తాను. 15 నెలల్లో మన ఈ బండికి పెట్టింది కానీ, ఈ బండి నాకు ఎందుకు నచ్చింది అనేది కానీ, అప్పి బండి ఎందుకు నేను కొనాల్సి వచ్చింది అనేది కానీ, అసలు ఈ వయసులో ఎందుకు కొనాల్సి వచ్చింది ఈ వీడియో మీకైతే చెప్తాను. ఇదైతే మన బండి అయితే ఇప్పుడైతే చూపిస్తారు చూడండి. మొత్తం బండి చుట్టూ మీకు ఏమేమి ఫిట్టింగ్స్ కానీ, బండి ఖర్చు కానీ, ఇంకా దీనికి ఎంత డ్యూ ఉన్నా, ఇంకా ఎంత డ్యూ కట్టాలా, దీనికి నాకు ఎంత పడింది బిల్ అనేది మొత్తం అయితే పేపర్లో రాసి మీకైతే వివరంగా చూపిస్తాను. బండి మొత్తం ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే బండి ఫ్రంట్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే అప్పి ఫ్రంట్ లుక్. దీనికి నేను ఎక్స్ట్రా చాలా చేయించాను ఫ్రెండ్స్. ఈ స్టిక్కరింగ్ కానీ, ఇదిగో హార్నర్లు కానీ, లైట్లు కానీ, ఇదిగో ఇది వైపు ఇది వచ్చిలా బీడ్ కానీ, ఇది స్టిక్కరింగ్ కానీ, ఇదిగో ఇక్కడ ఈ స్టిక్కరింగ్ కానీ, ఇక్కడ ఈ రింగ్ లైట్ కానీ, మళ్ళీ మన వీల్ క్యాప్స్ కూడా చూడండి. ఇక బాగా కొంచెం మట్టి పట్టి ఈ వీల్ క్యాప్స్ కానీ, ఈ తాళ్ళు అయితే 4 తాళ్ళు అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. అందుకే నేను అయితే కట్టాను. ఈ నాకు చాలా బండికి అయితే కొంచెం లుక్ ఉంటాయి, అట్టగే కొంచెం దిష్టికి కూడా ఉంటాయని చెప్పి అయితే కట్టాను. ఇది కూడా ఎక్స్ట్రా కట్టినాయే. ఈ అద్దాలకు కూడా కట్టాను నల్ల తాడైతే. బండి ఫ్రంట్లో స్టిక్కర్ల పేర్లు అయితే వేస్తున్నాను. టాప్ అయితే చూడండి ఫ్రెండ్స్. టాప్ అయితే కడగలేదు, దాన్ని అయితే నన్ను అయితే అడగమాకండి. బండి అయితే ఫ్రంట్ లుక్ అయితే ఇదే ఫ్రెండ్స్. అప్ ఇదైతే ఫ్రంట్ లుక్ అయితే బాగుంటుంది బండిది, ఓల్డ్ లుక్. సైడ్ నుంచి చూస్తే మీరు అయితే చూడవచ్చు. అదైతే స్టెప్నీ టైర్ మందైతే కాదు, కాకపోతే ఉందా స్టెప్నీ టైర్ అయితే మందే, మా మామది. అది ప్రస్తుతానికి అయితే తీసుకున్నాను నేనైతే. ఇక్కడ సైడ్ నుంచి అయితే చూడండి మన యూట్యూబ్ ఛానల్ పేరు కానీ, ఈ స్టిక్కరింగ్ కూడా సైడ్ నుంచి నేను మొత్తం చేయించాను ఫ్రెండ్స్. దీనివల్ల కొంచెం తుప్పట్టుకుని ఉంటుంది, కొంచెం లుక్ కూడా ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ పేరే ఇచ్చాను. ఇటు సైడ్ వీల్ క్యాప్స్ అయితే లేదు ఫ్రెండ్స్. అయితే పోయి నన్ను అయితే అడగమాకండి, అవి బాగా డ్యామేజ్ జరిగిపోయి వాటిని అయితే నేనైతే ఎల్డింగ్ చేసి బిగించేస్తుంటుంది. వెనకాల రేక్ ఇది కూడా ఎక్స్ట్రాగా నేను కొనింది. ఈ డోర్ అయితే ఆ సైడ్ డోర్ అయితే తీసేసాను, ఈ సైడ్ డోర్ అయితే ఉంచాను ఫ్రెండ్స్. కొంచెం అయితే బాగుంటుంది అని చెప్పి, లుక్గా అయితే ఉంటుందని చెప్పి ఈ డోర్ అయితే ఉంచడం జరిగింది. దాని మీద పేరు కూడా రాసి పెట్టి చూడొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ పేరు దీని అట్టగే క్లాసిక్ అని, ఓల్డ్ మోడల్ బండి కాబట్టి క్లాస్. ఇది 2018-19 వచ్చింది ఫ్రెండ్స్ ఈ మోడల్. తర్వాత ఆపేసి రేడియేటర్ బండ్లు అయితే తీసుకొచ్చారు అప్పిలో. అవి అయితే అంతగా హిట్ కాలేదు. అవి మంచి ఇంజన్లో కాదనట్లేదు, కాకపోతే టౌన్లోకి అట్లా తిరగడానికి పనికి రిపేర్ వచ్చిందంటే వాటిని ఖచ్చితంగా మనం షోరూమ్ కాడికే తీసుకోబోతుంటుంది. అందువల్ల అయితే అవి ఎక్కువ అయితే కొనలేదు ఫ్రెండ్స్. ఇంకో సైడ్ నుంచి ఇదే మన ఎంట్రన్స్. అటు కూడా కొంతమంది ఎక్కే వాళ్ళు ఉంటారు, అటు సైడ్ ఎక్కువ ఎక్కకూడదు. మీకు అర్థం చేసుకోండి. ఇంకా ఇటు సైడ్ బండి ఎక్కాలంటే ఇది ఇంకో మన టైర్ ఇక్కడ కూడా వీల్ క్యాప్ లేదు. దీనికైతే అసలు ఏం లేదు, మొత్తం అయితే పోయింది బండిది అయితే. సైడ్ పేర్లు కూడా రాపించే చూడండి. ఈ సైడ్ యూట్యూబ్ పేర్లు, మా వాళ్ళ పేర్లు, మళ్ళీ మన పేరు. ఇది వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం అసలు వాడము, ముట్టుకోము, పనికి రాదు. ఇప్పుడైతే వెనకాల నుంచి చూసుకోండి. అసలు స్టిక్కరింగ్ కానీ, వెనకాల మన యూట్యూబ్ ఛానల్ పేరు కానీ, స్టాప్ అండ్ మూవ్ అని కానీ, వెనకాల నుంచి బంపర్ ఫిట్టింగ్ వీడియో కూడా పెట్టున్నాను నేనైతే. వెనకాల అంత పెద్దగా ఏం చేయలేదు నేను. వెనకాల సింపుల్గా చెప్పి తాడు ఎప్పుడైనా వెనకాల జనాలు కూర్చున్నప్పుడు. సీట్ అయితే సింగిల్ కంపెనీ సీటే వాడుతున్నాం, కాకపోతే కొంచెం మనమైతే ఇంకో మెటీరియల్ వేసి స్కూటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ స్లాప్లో అయితే. ఇక్కడ పైన కమ్మిలు ఫ్రెండ్స్. అయితే కమ్మిలు అయితే కొలాయి కమ్మిలు 3 కమ్మిలు ఎక్స్ట్రా, షోరూమ్ వచ్చిన కమ్మిలు కాకుండా. షోరూమ్ వచ్చిన కమ్మిలు ఏంటంటే వెనకాల హైట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టాప్ అయితే నేనైతే కట్ చేయించి టింకరింగ్ చేయించి అయితే కొంచెం హైట్ తగ్గేయడం అయితే జరిగింది బండితో అయితే. లోపల ఈ మ్యాట్లు కానీ ఇవన్నీ ఎక్స్ట్రా మనం కొనాల్సినాయి. షోరూమ్ వాళ్ళు తీవ్ర మ్యాట్లు అయితే వెనకాల పెద్ద మ్యాట్ కానీ, ఈ మ్యాట్ కానీ, ఈ సైడ్ చెక్క కూడా ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా యాక్సరీ ఎవరైనా కూర్చోడానికి, పిల్లలు కూర్చోడానికి చెక్క అయితే చేయించాము. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చెక్క అయితే. ఇంకా మన సీటు మెత్తగా పొడుగ్గా కంపెనీ ఇచ్చావు సీట్ ఏదైనా సరిపోదు. ఇదైతే కొంచెం 3 కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇంత పొడుగు సీట్ కుట్టించామంటే. హ్యాండిల్ బార్ లోపల అయితే ఇప్పుడైతే లోపల నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే డాష్ బోర్డు. ఓల్డ్ మోడల్కి అయితే ఒకలా ఉంటుంది, న్యూ మోడల్కి అయితే డాష్ బోర్డు ఒకలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే చూడవచ్చు బండ్లకి కానీ. ఇదైతే స్టోరేజ్, మన బండి పై కాగితాలు అన్నీ దీంట్లోనే పెడతాం. ఇవైతే ఊరికే డమ్మీ ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఏమైనా అనుకున్నారు ఆంటర్లు కదా, అసలు సౌండ్ సిస్టమ్ అంటే ఏం పెట్టినాను. ఇదైతే వర్క్ షో పర్పస్. అయితే లోపల గాలిదాలేదు దానికి. ఇదైతే మన యాంపు వైర్ సిస్టమ్ అయితే మనకైతే పిచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే లోపల వేరేగా పెట్టున్నాను. ఇదైతే హ్యాండ్ బ్రేకు, ఇదైతే రివర్స్, ఇదైతే స్టార్ట్ చేసుకునేదానికి, ఇదైతే స్టాపు. గేర్ సిస్టమ్ దీనికైతే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, చేతికాడే. ఇది యాక్సిలరేటరు. బ్రేక్ అయితే సింగిల్ బ్రేకే. చూడవచ్చు ఎట్టుంది ఇది బ్రేక్ అయితే. లోపల నుంచి అయితే ఇవి బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హైట్ మన అడ్జస్టబుల్ మనం పెంచుకునే దాన్ని బట్టి ఫ్రెండ్స్. ఇదైతే సీట్ అయితే ఇదైతే మీరైతే స్విచ్లు అయితే చూడొచ్చు కదా. ఇదే హెడ్ లైట్, ఇదైతే వైపర్ స్విచ్. అప్పుడు బండి ఆఫ్లో ఉంది అందుకే అది ఆన్. ఇదైతే హజార్డ్ లైట్, ఇదైతే ఛార్జింగ్ సాకెట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చిన వాటికి వేరేలా అయితే ఇచ్చున్నాడు ఛార్జింగ్ సాకెట్. అదైతే బాగుంటుంది. ఇదైతే హారన్ స్విచ్, మీతో చూడొచ్చు. ఇదైతే హారన్ స్విచ్. ఇదైతే మన ఫ్రంట్ రింగ్ లైట్ది. ఇదైతే హెడ్ లైట్లు ఫ్రెండ్స్. ఎల్ఈడి లైట్లు ఫిట్టింగ్ చేయించాలి దాని స్విచ్ అయితే. ఇవే ఎక్కువ పెట్టి ఇలా స్విచ్లు అయితే వినాయకుడి సంబంధం అయితే ఇప్పించున్నాం మనం అయితే. ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్రెండ్స్. ఇవి కూడా నేనైతే కొన్న విడిగా ఇప్పించాను. కంపెనీ వాడు ఇచ్చిన పట్టుకొని తోలాలంటే చెయ్యి అయితే వాచిపోద్ది, అంత దూరం మనం అయితే తోలాం. ఇవైతే కొంచెం ఒత్తుగా మెత్తగా అయితే ఉంటుంది, అందుకే నాకైతే ఇష్టం ఫ్రెండ్స్.
ఈ బండిలో ఎక్కువ చెప్పుకోదాకా ఏం లేదు. ఇక్కడైతే స్టోరేజ్ స్పేస్ తక్కువ ఫ్రెండ్స్ కాలు కాడ, కానీ బాగుంటుంది క్లీన్గా పెట్టుకున్నామంటే. మీతో చూసి చేస్తున్నారు గుడ్డ ఇంతే సింపుల్గా అయితే ఉంటుంది. ఇదైతే లైటు కానీ ఇది ఎలగద్దు కానీ మళ్ళీ ఆపలేము, అందుకని తాడైతే కట్టున్నాను నేనైతే. బండి టాప్ సీల్ కుట్టించిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఒక రేక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన స్టోరేజ్ స్పేస్ కానీ చెక్క కానీ ఇక్కడ ఒక రేక్ అయితే వస్తుంది స్టోరేజ్ స్పేస్ కోసం అయితే. అవన్నీ బండి టాప్ సీల్ కుట్టించినప్పుడు అయితే చేపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైతే మీకైతే వివరంగా అయితే చూపిస్తాను. టాప్ సీలింగ్ త్వరలో అయితే లాగేయాల్సి ఉంటుంది బండికి అయితే. ఇప్పుడు దీని ప్రైస్ మొత్తం అయితే మీకైతే పేపర్లో అయితే చూపిస్తాను చూడండి. దాని తర్వాత లెక్క అయితే వేసుకుందాం. ఇప్పుడు మీరు చూసిన పేపర్ అయితే బండి పేపర్ ఫ్రెండ్స్. ఇదైతే బండి కొన్నప్పుడు అయితే ఇచ్చాడు అన్న పేపరు. బండి వచ్చి 3,40,000 అయితే పడింది ఫ్రెండ్స్. 5,000 డిస్కౌంట్ అంట దాంట్లో మనకైతే. దాంట్లో 5,000 డిస్కౌంట్ అయితే 45,000 అయితే కట్టమన్నాడు. షోరూమ్ రూల్స్ అంట మనకు తెలియదు. అయితే మనమైతే 45,000 అయితే కట్టాం ఫ్రెండ్స్. 45,000 కట్టిన తర్వాత బండి అయితే మనకైతే 2,90,000 అయితే పడింది. 2,90,000 అయితే పడింది ఫ్రెండ్స్ బండి అయితే. అందులో మనకైతే 36 నెలలకు వచ్చి 11,686 రూపాయలు అయితే పడింది నెలకి ఈఎంఐ. ఇప్పుడైతే 42 నెలలు అయితే 10,530 రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ ఈఎంఐ. నెలకైతే ఎంతైతే కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బండికి అయితే. ఆ లెక్కలో మనం కూడుకుంటే ఎంత అవుద్ది అనేది అయితే మీకైతే ఒకసారి కూడి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఆ లెక్కలు అయితే మనకైతే ఇప్పుడు నెలకైతే 11,700 లెక్కన వేసుకుందాం ఫ్రెండ్స్. 2 రూపాయలు ఏముంది కానీ ఇప్పుడు 11,700 లెక్కన 36 నెలలకు కానీ వేసుకుంటే బండి డ్యూ మనకి వచ్చి 4,21,200 అయితే పడింది ఫ్రెండ్స్. అదైతే బండి డ్యూ అయితే క్లియర్ అయిపోయి లోపల నాకైతే ఎంతైతే చేతి అయితే పడద్ది బండి. నా వాళ్ళ లెక్కలో కట్టుకుంటే ఇప్పుడైతే ఎక్కడ కట్టుకున్నాం ఫ్రెండ్స్. కానీ బండి రేట్ అయితే తీసేద్దాం ఒకసారి అయితే. 2,90,000 అయితే తీసేస్తే వడ్డీ అయితే మనకి 31,200 అయితే పడింది ఫ్రెండ్స్. వడ్డీ ఇంకా 70 పడుతుంది మనం కొన్ని డ్యూలు ఆపినప్పుడు కానీ ఎక్స్ట్రా వడ్డీ రేటింగ్ కానీ. అందులో ఆ లెక్కలు వేసుకున్నా కానీ ఆ వడ్డీ మొత్తం వేసుకున్న బండికి కట్టుకున్న 45,000 వేసుకున్నా కానీ ఆ మొత్తం మనకైతే దగ్గరగా బండి చేతికి వచ్చే లోపల 5 లక్షలు అయితే వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి టాప్ ఫీలింగ్ అంటే టింకరింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ యాంప్లు అయ్యి అంట చెప్పి 5 లక్షలు అయితే చేతికి అయితే మొత్తం వచ్చే లోపల బండి పడే లోపల మన చేతికి డ్యూలు క్లియర్ అయ్యి వచ్చే లోపల 5 లక్షలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 5 లక్షల పైనే ఉంటుంది. ఒక ఆటోకి ఇంత ప్రైస్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడుకుంటే. మీకైతే ఈ ప్రైస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ ప్రైస్లో ఈ ఆటో వస్తువులా కాదా అది కూడా కామెంట్లో అయితే చెప్పండి. నన్ను అయితే చాలా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంత ప్రైస్ అయితే ఉండకూడదు బండి అయితే. ఈ ప్రైస్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండి అయితే మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. దీంట్లో చెప్పుకోదగ్గ అంత గొప్పగా ఉండవు కానీ అయితే బాగుంటాయి ఫీచర్స్ అయితే. ఈ బండి నేను కొనుక్కోవాల్సిన విషయం ఏంటంటే బండి అయితే మైలేజ్ తీస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి రీసేల్ వాల్యూ అయితే బాగుంటుంది. అయితే బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇంకా లో మెయింటెనెన్స్ ఇంకా రిపేర్ కాస్ట్లు అన్ని తక్కువలో అయిపోతాయి. నేను అందుకని దీని అయితే ₹1 ఎక్కువైనా కానీ ఈ బండి కొనుక్కోవడం జరిగింది. లేదంటే నాకైతే బజాజ్ బండి అయితే ఇష్టం ఫ్రెండ్స్. బండి కూడా బాగుంటుంది హెవీగా. ఆ బండి కొనుక్కునేవాడిని. దాని ఏంటంటే కొంచెం రీసేల్ ఉండదు, మెయింటెనెన్స్ ఎక్కువ, కొంచెం రిపేర్లు వచ్చినా చాలా ఇబ్బంది అయిపోద్ది. కొత్తగా ఆటో డ్రైవింగ్ నేర్చుకోవాలి కాబట్టి నేనైతే ఆటో ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి కాబట్టి వాటి గురించి అనుభవం మొత్తం కావాలంటే అట్టి బండి కొనుక్కోవాల్సింది ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా అయితే ఉంటుంది బండి అయితే. అందుకే నాకు ఇదైతే ఇష్టం. అందుకనే ఫ్రెండ్స్ నేనైతే అప్పి బండి అయితే కొనుక్కోవాల్సి వచ్చింది. నాకు అందుకే అప్పి బండి అయితే ఇష్టం ఫ్రెండ్స్. మా సైడ్ పెద్ద బండ్లు బాగా తోలుతారు, పెద్ద బండ్లే బాగా ఎక్కుతారు కూడా. అందుకని అయితే ఈ బండి అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. దీని బిల్ మేపర్ మొత్తం అయితే మీకైతే నేను ఎవరైనా చెప్పాను కదా. మీకైతే ఈ ప్రైస్ మొత్తం ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ ప్రైస్కి ఈ బండి మొత్తంలో కాదు కామెంట్లో చెప్పండి. టోటల్ ఎంత అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఒక ఆటో అయితే. ఈ ప్రైస్ అయితే ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అయితే